హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్ట్ అండ్ ఈజీ చిక్కుడుకాయ కర్రీ అండి. చేయడం చాలా ఈజీ. ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ వాడకుండా సింపుల్గా 10-15 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. మరి అంత టేస్ట్ అండ్ ఈజీ చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. నేను ఊరు నుంచి తీసుకొచ్చుకున్నానండి నాటు చిక్కుడుకాయ. ఇది ఇక్కడ హైదరాబాద్లో దొరకదు, ఊర్లో అయితే ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఏదైనా పురుగులు లాంటివి ఉంటాయి కదా, చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వీటిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీటెక్కిన తర్వాత నూనె వేసుకోవాలి. 1 స్పూను నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని అది కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్టు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. అల్లంలో నుంచి పచ్చివాసన పోయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. గింజలు చాలా బాగున్నాయి కదండి చూడడానికి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలు అనేవి కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత అంతా కలిసేటట్టు కలుపుకోండి. మూత పెట్టేసి సిమ్లో మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇలా పూర్తిగా దగ్గర పడింది కదా కర్రీ. ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టేసి 1 నిమిషం పాటు అలా వదిలేయాలండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే లాస్ట్లో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.